చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గణపతి పూజ వివాదాస్పదమైంది. చంద్రచూడ్ గారు మహారాష్ట్రీయులకి మరి గణపతి పూజ చాలా ఇష్టం, అందరికీ తెలుసు. ఆయన ఇంట్లో ఆయన గణపతి పూజ చేసుకున్నారు, అందులో పెద్ద విశేషం ఏమీ లేదు. మరి ఎందుకు వివాదాస్పదమైంది? దానికి కారణం ఏంటంటే ప్రధాని నరేంద్ర మోదీ ఈ కార్యక్రమానికి హాజరు కావటం. అంటే చంద్రచూడ్ గారి ఇంట్లో జరిగినటువంటి గణపతి పూజకి సిజేఐ చంద్రచూడ్ గారు వారిని పిలిచారన్నమాట. ప్రధానమంత్రి ఇట్లా హాజరు కావడం వల్ల న్యాయ వ్యవస్థకు ఉండేటువంటి స్వతంత్ర ప్రతిపత్తికి విఘాతం కలుగుతుందా? చీఫ్ జస్టిస్ ఇంట్లో జరిగే ఒక ప్రైవేటు కార్యక్రమానికి ప్రధానమంత్రి ఎట్లా హాజరవుతారు అని చెప్పి కొంతమంది లాయర్లు, విమర్శకులు ప్రశ్నిస్తున్నారు. దీనివల్ల న్యాయ వ్యవస్థ మీద దేశ ప్రజలకి నమ్మకం పోయే ప్రమాదం ఉందని చెప్పి వాళ్ళు అంటున్నారు. మన రాజ్యాంగంలో వ్యవస్థల నడుమ అధికారాల విభజన ఉంది, సెపరేషన్ ఆఫ్ పవర్స్ అంటాం. ఆ రేఖని ఇట్లాంటి ఘటనలు తుడిచేస్తాయి అనేది విమర్శ. చీఫ్ జస్టిస్ ఇంట్లో జరిగేటువంటి పూజా కార్యక్రమం అది ఇండిపెండెన్స్ డేనో లేకపోతే రిపబ్లిక్ డేనో లాంటిది కాదు అనేది వాళ్ళు పాయింట్అవుట్ చేస్తుంది. ఇది పూర్తిగా వ్యక్తిగతమైన మతపరమైన కార్యక్రమం మాత్రమే. ఇదేదో చాలా క్యాజువల్గా అనుకోకుండా జరిగిన ఘటన అనుకోవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే మరి ప్రధానమంత్రి కానివ్వండి లేకపోతే ప్రధాన న్యాయమూర్తి కానివ్వండి ముందుగా ప్లాన్ చేసుకుంటే తప్పితే ఇది సాధ్యం కాదు ఈ విధంగా అటెండ్ కావడం. అయితే ప్రధాన న్యాయమూర్తి ఇటువంటి ఘటన జరగకుండా చూసుకోవాల్సి ఉంది, ఇలా చేయకుండా ఉండాల్సింది అనేది ఈ లాయర్ల అభిప్రాయం. ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ అని చెప్పి ఒక సంస్థ ఉన్నది, వారు దీని మీద ఒక ప్రకటన కూడా చేశారు. వాళ్ళు తీవ్ర నిరసన కూడా తెలిపారు దీని పట్ల. ఈలోగా రాజకీయ పార్టీలు కూడా రంగంలోకి దిని శివసేన పార్టీ ఆల్రెడీ కామెంట్ చేసింది. ఎందుకంటే మహారాష్ట్రలో కేసు ఉన్నది ఇప్పుడు. అదేమిటి, శివసేన చీలిపోయింది, చీలిక వర్గం ఏకనాథ్ షిండే, ఇటువైపు ఒరిజినల్ శివసేన. ఈ కేసు ఇప్పుడు చంద్రచూడ్ గారి బెంచ్ ముందని ఉన్నది, ఆయన ముందే విచారణ జరుగుతోంది. కాబట్టి ఈ కేసులో ప్రధానమంత్రి మాకు వ్యతిరేకంగా ఉన్నారు, ఎందుకంటే ఏకనాథ్ షిండే వర్గం బీజేపీకి సపోర్ట్ చేస్తోంది. అందువల్ల మాకు న్యాయం జరుగుతుందా అనేటువంటి సందేహం మాకుంది అని శివసేన లీడర్ సంజయ్ రౌత్ ఆల్రెడీ మాట్లాడాడు. ప్రధాన న్యాయమూర్తి గారు ఇప్పటికైనా సరే ఈ కేసు నుంచి దూరంగా ఉండాలి, ఎందుకంటే మరి ప్రధానిని పిలిచి ఆయనతోటి మీరు అంత కలివిడిగా ఉన్నారు, అటువంటి పరిస్థితిలో సిజేఐ చంద్రచూడ్ మాకు న్యాయం చేయగలరా అని చెప్పి సంజయ్ రౌత్ ప్రశ్నిస్తున్నారు. సుప్రీంకోర్టు సీనియర్ లాయర్స్ కూడా కొంతమంది దీని మీద కామెంట్ చేశారు. ఇందిరా జయసింగ్ అని చెప్పి సుప్రీంకోర్టు సీనియర్ లాయరు, ఆవిడేమన్నారంటే ఎగ్జిక్యూటివ్ జ్యుడిషియరీ మధ్య ఉండేటువంటి సెపరేషన్ ఆఫ్ పవర్స్ ఇంతకుముందు మనం చెప్పింది అది అధికార విభజన, దానిని ప్రధాన న్యాయమూర్తి గౌరవించలేదు అనేది ఆవిడ కామెంట్. సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ దీన్ని ఖండించాలని చెప్పి కూడా ఆవిడ కోరారు. అదేవిధంగా మరొక సీనియర్ లాయర్ ప్రశాంత్ భూషణ్, ఆయన కూడా కామెంట్ చేశారు. షాకింగ్ అన్నారు ఆయన, సిజేఐ గారు ఈ విధంగా ప్రధాని మోడీని ఎలవ్ చేశారు తన ఇంటిని విజిట్ చేయడానికి ప్రైవేట్ మీటింగ్కి, ఇట్ సెండ్స్ ఎ వెరీ బ్యాడ్ సిగ్నల్ టు ద జ్యుడిషియరీ అని అన్నారు. అయితే ఈ అంశాన్ని వివాదాస్పదం చేయడానికి చాలామంది ఖండిస్తున్నారు. చీఫ్ జస్టిస్ కూడా ఆయన కూడా ఒక మామూలు మనిషే, ఆయన కూడా కొన్ని హక్కులు ఉంటాయి, ఆయనకు కూడా ప్రైవేట్ లైఫ్ ఉంటుంది. ఆయన తన మతాచారాన్ని పాటించడాన్ని, దానికి ప్రధానమంత్రి అటెండ్ కావడాన్ని విమర్శించాల్సిన అవసరం ఏముంది అనేది ఒక వాదన. కొన్ని ట్వీట్స్ వచ్చినాయి దీని మీద. కంచన్ గుప్తా గారు ప్రో బీజేపీ వాయిస్, ప్రముఖ జర్నలిస్ట్ ఆయన కూడా. ఆయన ఒక ట్వీట్ చేశారు, అందులో ఒక వీడియో వేశారు. అదేంటంటే గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నారు, ఆయన ఉన్నప్పుడు మరి ఇఫ్తార్ పార్టీ ఇచ్చేవారు. మరి ఇఫ్తార్ విందు అనేది కూడా ఒక మతానికి సంబంధించిందే కదా. ఆయన ఇఫ్తార్ పార్టీ ఇచ్చినప్పుడు సిజేఐ గారు దానికి అటెండ్ అయ్యారు. అప్పట్లో కేజీ బాలకృష్ణ గారు ప్రధాన న్యాయమూర్తి. అంతేకాదు దానికి మిగతా వాళ్ళు కూడా వచ్చేవారు. అప్పట్లో అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ వారు, ఇతరులు కూడా ఉన్నారు. కాంగ్రెస్ ప్రెసిడెంట్ ఖర్గే గారు, ఇప్పుడు కాంగ్రెస్ ప్రెసిడెంట్ అనుకోండి, ఆయన ఖర్గే గారు కూడా వెళ్ళారు. మరి వీళ్ళంతా ఎట్లా కలిశారు ఆ రోజున? బాలకృష్ణ గారు మాట్లాడుతున్నారు కదా ప్రధానమంత్రితోటి, కాంగ్రెస్ పార్టీ నేతలతోటి మాట్లాడుతున్నారు కదా ఆయన ఇఫ్తార్ పార్టీలో, అందులో తప్పు లేదా అనేది ప్రశ్న అన్నమాట, కంచన్ గుప్తా గారి ప్రశ్న. ఆ తర్వాత బాలకృష్ణ గారు మరి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ అయ్యారు, ఎలా అయ్యారు అని కూడా ప్రశ్నించారు. సో చాలామంది ఇటువంటి ప్రశ్నలు వేశారు. మరొక పక్కన ఇక్కడ మాట్లాడుకోవాల్సిన ఒక అంశం ఏంటంటే, సుప్రీంకోర్టులోనే పనిచేసినటువంటి జస్టిస్ చలమేశ్వర్ గారు ఒక ప్రసంగంలో ఒక మాట అన్నారు. అదేంటంటే, ఏదో ఒక న్యాయమూర్తి ఫలానా రాజకీయ నాయకుడిని కలిశాడు అని చెప్పి దాని గురించి పెద్దగా హడావుడి చేయటం, గొడవ చేయటం అవసరం లేదు, దానికంత ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే న్యాయమూర్తి అయినా మరి ఎవరైనా సరే ఒక రాజకీయ నాయకుడిని కలిసి ఉండొచ్చు, దానివల్లనే ఆ న్యాయమూర్తి
కాంప్రమైజ్ అయిపోతాడు, రాజీ పడిపోతాడు అని చెప్పి అనుకోవటం అంతకంటే తెలివి తక్కువతనం మరొకటి లేదు. అసలు ఎవరిని కలవకుండా, ఏ రాజకీయ నాయకుడిని కలవకుండా చాలా ఎలూఫ్గా ఉండి కూడా రాజీ పడిపోవచ్చు, ఎవరో కొందరికి అనుకూలంగా తీర్పులు ఇవ్వచ్చు. కాబట్టి ప్రాతిపదిక అది కాదు. ఒక న్యాయమూర్తి ఏదో ఒక రాజకీయ నాయకుడిని ఎక్కడో ఒక ప్రైవేట్ ఫంక్షన్లోనో పబ్లిక్ ఫంక్షన్లోనే కలిశారు అనేది పెద్ద ఇంపార్టెంట్ విషయం కాదు అన్నారు. అది కూడా ఇక్కడ గమనంలోకి తీసుకోవాలి. ఇక్కడ చెప్పాల్సిన ఇంకొక పాయింట్ ఏమిటంటే, నేను ఇంతకుముందు చెప్పినట్టు గతంలో కూడా జరిగినాయి ఇవి. కాకపోతే ప్రధానమంత్రి హోస్ట్ చేస్తారు ఇఫ్తార్ పార్టీ, దానికి వెళ్ళొచ్చా ప్రధాన న్యాయమూర్తి అనే ప్రశ్న కూడా వ్యాలిడ్ ప్రశ్నే. ఇక ఏదో ఒక ఫంక్షన్లో కలిశారు కాబట్టి ప్రధాన న్యాయమూర్తి కానీ ప్రధానమంత్రి కానీ వాళ్ళు కాంప్రమైజ్ అవుతారు తమ తమ విధుల్లో, లేక తమ వ్యవస్థలని వాళ్ళు కాంప్రమైజ్ చేస్తారు అని అనడం ద్వారా మనం ఆ వ్యవస్థల్ని, ఆ వ్యక్తుల్ని కూడా అవమానించడమే, ఆ పదంలో కూడా అవమానించడమే. అంత చిన్నదానికే రాజీ పడేటువంటి వ్యక్తుల వాళ్ళు అనేది కూడా మనం ఇక్కడ మాట్లాడుకోవాల్సిన అంశం. కాబట్టి దీని మీద విమర్శలు రావడం సబబే, కానీ గమనించవలసిన విషయం ఏంటంటే గతంలో కూడా ఇదే విధంగా జరిగిందనేది ఒకటి. రెండవది ఏంటంటే దీనివల్ల నిజంగానే రాజీ పడతారు, దీనివల్ల ఇండిపెండెన్స్ ఆఫ్ జ్యుడిషియరీ కాంప్రమైజ్ అయిపోతుంది అని చెప్పి అనుకోవడం తెలివి తక్కువతనం. అదే టైంలో ప్రధాన న్యాయమూర్తి కానివ్వండి, జ్యుడిషియరీ కానివ్వండి, ఇటువంటి విమర్శలకు తావు లేకుండా ఈ విధంగా రాజకీయ నాయకులను కలవకుండా ఉండటం అనేది చాలా మేలు.